హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కామినేని హాస్పిటల్ 100 అడుగుల రోడ్లో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకి ఒక లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది రీసేల్ ఫ్లాట్, అంటే రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది కానీ ఇప్పుడు దాకా ఎవరు దాన్ని యూజ్ అయితే చేయలేదు. అనుకోకుండా ఫ్లాట్ ఓనర్ బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, అందుకే ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారు. ఈ ఫ్లాట్ అయితే ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నానండి. ముందుగా లిఫ్ట్ అయితే ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లిఫ్ట్ ఇలా వచ్చింది. ఇది జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ వచ్చిందండి. అలాగే ఈ ఫ్లోర్ కి ఆల్మోస్ట్ ఒక 12 ఫ్లాట్లు ఉంటాయండి. ఇది 5 ఫ్లోర్స్ ప్రాజెక్ట్. సో దీంట్లో మనకు వచ్చిన ఫ్లాట్ అయితే కార్నర్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది కూడా ఇది షూ ర్యాక్ అండి, ఇలా చేయించుకున్నదే. సో ఇక్కడ వచ్చేపాటికి ఫ్లాట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వస్తుంది, సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేపాటికి ఇక్కడ మస్కిటో నెట్ అది ప్రొవైడ్ చేస్తారండి. లోపల చూద్దాం ఇంకా. అలాగే సింహద్వారం కూడా చూస్తున్నారు కదండి, ఇది సింహద్వారం వచ్చింది 501 ఫ్లాట్ నెంబరు. ఇది డిజిటల్ లాక్ సిస్టమ్ అండి. సో అది ఒకసారి గోద్రేజ్ బ్రాండెడ్ది. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తుందండి. ఇదంతా లివింగ్ స్పేస్ వస్తుంది. అక్కడైతే టీవీ వాల్ యూనిట్ వస్తుందండి. వర్క్ అయితే చేయించేస్తారు కంప్లీట్ గా. ఇక్కడ కూడా మనకి ఏదైనా కావాలంటే మంచి ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా మనం పెట్టుకోవడానికి చాలా మంచిగా డిజైన్ చేయించారు. అలాగే హాల్లో మిట్సుబిషి ఏసీ ఒకటి ఏసీ వచ్చింది. చాలా ఇష్టపడి కొన్నారండి, చాలా ఇష్టపడి సొంతంగా డిజైన్ చేయించుకున్నారు ఫ్లాట్ అంతా. అనుకోకుండా వీళ్ళకి బెంగళూరు వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందుకని ఈ ఫ్లాట్ అయితే బేరానికి పెట్టారు. సో ఇదంతా లివింగ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ టీవీ వాల్ ఉంటుంది, చూసారు కదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి పూజ గది అనేది ఇలా సెపరేట్ గా ఇచ్చారండి. ఇది పూజ గది ఎంట్రన్స్ డోరు. లైట్స్ అవి చూసారు కదా, చాలా మంచి డిజైన్ చేయించారు. అలాగే ఈ డోర్స్ కూడా ఇంకా డిజైన్ చేయించాల్సిందండి. పూజ గదిలో కూడా చక్కగా ఒక ముగ్గురు కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఈజీగా. ఈ వర్క్ అంతా కూడా చూడండి, చాలా మంచి డిజైన్ చేయించారు. అసలు ఎక్సలెంట్ గా ఉంది. మీకు వీడియోలో అయితే అంత క్లియర్ గా కనపడకపోవచ్చండి, చాలా అంటే చాలా బాగుంది పూజ గది డిజైన్ అంతా కూడా. మొత్తం వినాయకుడు ఫినిషింగ్స్ తో చేయించారు ఇది పూజ గది. ఇంకా ఈ పూజ గది కూడా మనకి ఇంకా ఈ డోర్స్ గది ఇంకా డిజైన్ చేయించాల్సింది ఉంది పెండింగ్. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇది డైనింగ్ స్పేస్. అలాగే డైనింగ్ స్పేస్ లో మనకి ప్యానిటరీ కూడా వీళ్ళు చేయించుకున్నారండి, అది కూడా చూద్దాం ఒకసారి. ప్యానిటరీ చేయించారు. నెక్స్ట్ కిచెన్ చూద్దాం ఒకసారి. ఇదైతే కిచెన్ అండి, కిచెన్ స్పేస్. కిచెన్ లో కూడా స్టోరేజ్ చూడండి అండి, చాలా చక్కగా వచ్చింది స్టోరేజ్ అంతా. సో స్టోరేజ్ కావాల్సినంత స్టోరేజ్ వచ్చిందండి. లేడీస్ కి కావాల్సిందే స్టోరేజ్ స్పేస్. సో సెమీ మోడ్యులర్ కిచెన్ వచ్చింది. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ ఫ్రిడ్జ్ స్పేస్ కూడా ఇలా ఇచ్చారండి. నెక్స్ట్ మనకి ఈ సైడ్ అయితే వాష్ ఏరియా వచ్చింది. ఆ సైడ్ అంతా సామాన్లు ఉన్నాయండి బాగా, అందుకే చూపించట్లేదు. నెక్స్ట్ మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా లగ్జరీగా వర్క్ అంతా చేయించారు. అలాగే టీవీ వాల్ యూనిట్ అది ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కూడా మనకు ఒక స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు, వాటర్స్ బ్రాండెడ్ది. అలాగే డ్రెస్సింగ్ యూనిట్ అది ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా సొంతగా చేయించుకున్నారండి, ఓన్లీ స్కెల్టన్ తీసుకుని చేయించుకున్నారు ఇదంతా వర్క్. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. జాగ్వార్స్ పంపులు అవి అవి వచ్చినాయి. హింగ్వేర్ అయితే షింక్స్ అవి అవి ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేయించి ఉంచారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఒకసారి. ఇది సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్.
ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి. కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చింది. అలాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ యూనిట్ అంతా వచ్చిందండి. ఇది డ్రెస్సింగ్ యూనిట్. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ దీనికి ఇక్కడ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి వర్క్ అయితే. అనుకోకుండా ఇల్లు బెంగళూరు షిఫ్ట్ అవడం కోసం దీన్ని సేల్ పెట్టారు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ కింద లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టడీ టేబుల్ అన్నీ కూడా చేంజ్ చేశారు. సో వార్డ్రోబ్స్ కూడా చూడండి, స్లైడింగ్ వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనం మంచం వేసుకుంటే హెడ్ బోర్డ్ దగ్గర డిజైన్ చేయించారు. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అది ఇక్కడ వచ్చిందండి. సో 3 బెడ్రూమ్లకు కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చారు. చూస్తున్నారు కదండి, ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా లగ్జరీగా ఉంది. మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఫ్లాట్. చాలా బాగుంటుందండి ఫ్లాట్ మొత్తం. అలాగే ఇది టోటల్ వచ్చేపాటికి 1992 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1499 SFT వస్తుంది. యూడిఎస్ 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. 2 కార్ పార్కింగ్ ఉంది దీనికి. అలాగే ప్రైస్ గురించి అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ప్రైస్ గురించి అయితే ఫోన్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలాగా ప్రయత్నిద్దాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మన మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ కొంచెం గమనించి మాకు సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.